హాయ్ డార్లింగ్స్, ఇప్పుడే జస్ట్ నైట్ డ్యూటీ అయిపోయింది. లాగౌట్ చేసి ఇంటికి వెళ్ళి పడుకోవడమే, చేసేది ఏం లేదు. ఇదే మన రథచక్రం. జస్ట్ ఇప్పుడే ఇంటికి వచ్చేసా. ఇప్పుడు రోజు స్పెషల్గా బార్ రైస్ విత్ చికెన్ కర్రీ సింప్లీ చేసేద్దామా. ఆనియన్స్ కటింగ్ हो गया. బార్ రైస్ జస్ట్ ట్రై చేసిన, మీరు కూడా ట్రై చేసండి. రైస్ ఉడుకుతుంది, ఇప్పుడు చికెన్ పెట్టేసుకుంటే కథం. నూనె 3 స్పూన్స్, లైట్గా అవి వేసుకున్నాం. జీలకర్ర, లవంగాలు. నెక్స్ట్ ఆనియన్స్ వేసుకో. జస్ట్ మిక్స్ ఇట్. రైస్ ఎక్కడ దాకా వచ్చిందో చూద్దాం. ఓకే, ఉడికింది. ఒక 5 మినిట్స్ అలా ఉంచి ఆఫ్ చేసేటప్పుడు. నెక్స్ట్ అల్లం, పసుపు, తర్వాత జస్ట్ అలా మిక్స్ చేసుకొని ఒక 2 మినిట్స్ జర ఉల్లిగడ్డ పట్టినాక నెక్స్ట్ చికెన్ వాష్ చేసుకోవాలి. చికెన్ వాష్ చేసుకున్న తర్వాత వాటర్ అన్ని తీసేసి ఇందులో వేసేసుకుందాం. మంచిగా వేసేసి చికెన్ మంచిగా పసుపు అల్లం అన్నీ మంచిగా పట్టేటట్టు కలుపుకోవాలి. నెక్స్ట్ కొత్తిమీర ఇట్లా పుదీనా రెడీ పెట్టేసుకున్నాం. లాస్ట్కి వేసుకోవడానికి అవసరం పడుతుంది, టేస్ట్ బాగా వస్తుంది. నెక్స్ట్ కావాల్సినంత కారం. నాకైతే కిలో కూర ఉన్నది కాబట్టి జర ఎక్కువనే వేస్తాం. నెక్స్ట్ ఉప్పు వేసుకో, అది కూడా కావాల్సి ఉన్నాయి. మొత్తం కలిసేలాగా మంచిగా కలుపుకోవాలి. అంటే కారం సరిపోలేని తర్వాత మరింత వేసిన సరే మనకి ఎర్ర ఉంటే మంచిగా అనిపిస్తుంది కూర. ఫాస్ట్ అయిపోయింది. మసాలా, కొత్తిమీర, పుదీనా వేసేసుకొని ఒక 2 మినిట్స్ ఉంచి స్టవ్ ఆఫ్ చేసుకుంటే చాలు. ఇంకా తినడమే లేట్. కలర్ అయితే బాగానే కొడుతుంది, చూద్దాం. చాలా వేడిగా ఉంది, ఇప్పుడే దింపింది. టేస్ట్ మాత్రం చాలా బాగుంది, ముక్క కూడా మంచిగా ఉడికింది. బాయ్ ఫ్రెండ్స్, నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. బాయ్ బాయ్, టాటా, సీ యూ.